హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏజెస్ గురించి తెలుసుకుందాం. ఇంకా ఏజెస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫ్రెండ్స్, ఏజెస్ అంటే మనకి 3 గుర్తు రావాలి. ఏంటంటే ఫ్రెండ్స్, ప్రజెంట్ ఏజ్ ఒకటి, 10 years ఆఫ్టర్, 10 years బిఫోర్. ఇక్కడ 10 years ఎందుకు వేసానంటే మనం ఏ వాల్యూ అయినా వేసుకోవచ్చు. సో నేను 10 years వేసుకున్నాను అంతే. మనం 2 కానీ 1 కానీ 3, 4, 5, 6 ఏ వాల్యూ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే నేను 10 years వేసాను. సో ఇప్పుడు రోహిత్ అనే వ్యక్తి యొక్క పర్సెంటేజ్ ఎక్స్ అనుకుంటే 10 years ఆఫ్టర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఎక్స్ ప్లస్ 10. ఎలా అంటే మనం ఎక్స్ బదులు ఒక 2 తీసుకున్నాం ఫ్రెండ్స్, ఓకేనా? 10 years ఆఫ్టర్ అంటే 2 + 10 ఏమవుతుంది? 12 అవుతుంది. సో 12 అనేది 2 + 10 ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. సో అంతే, పర్సెంటేజ్ ఫస్ట్ మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లస్ 10 అంటే 10 years ఆఫ్టర్ అంటే ఎక్స్ ప్లస్ 10 వస్తుంది. అదే 10 years ఎగో అంటే ఎక్స్ మైనస్ 10 అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? 10 years ఆఫ్టర్ అంటే ఎక్స్ ప్లస్ 10 వస్తుంది. 10 years ఎగో అంటే ఎక్స్ మైనస్ 10 వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఆఫ్టర్ బదులు హెన్స్ అయినా వాడచ్చు, లేటర్ అయినా వాడచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ఆఫ్టర్ బదులు హెన్స్ అయినా వాడచ్చు, లేటర్ అయినా వాడచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏజెస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్టయితే 8 years లేటర్, ఓకేనా ఫ్రెండ్స్? ఏ మ్యాన్ ఏజ్ విల్ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హీ 6 years ago, ఓకేనా ఫ్రెండ్స్? ఫైండ్ హీస్ ప్రెసెంటేజ్. ఇక్కడ ప్రెసెంటేజ్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆన్సర్ ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ ఏమన్నాడు ఫ్రెండ్స్? 8 years లేటర్ అన్నాడు, ఓకేనా? అంటే ఎక్స్ ప్లస్ 8. నెక్స్ట్, ఎ మ్యాన్ ఏజ్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ హీజ్ 8 years ago అంటే ఎక్స్ మైనస్ 6. సో ఇదేంది? 6 years ఎగో. ఇది 8 years లేటర్. సో ప్రెసెంటేజ్ ఏం తీసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, ఎక్స్ అని తీసుకుంటే 8 years లేటర్ ఎక్స్ ప్లస్ 8, 6 years ఎగో ఎక్స్ మైనస్ 6 వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏమన్నాడంటే ఏ మ్యాన్ ఏజ్ విల్ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ హీ వాస్ 6 years ఎగో. అంటే ఇక్కడ రిలేషన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ 8 ఈక్వల్స్ టు 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ మైనస్ 6 అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ ఏమన్నాడంటే 8 years లేటర్ అంటే ఎక్స్ ప్లస్ 8. ఏ మ్యాన్ ఏజ్ విల్ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ హీ ఈజ్ 6 years ఎగో. సో ఈ రెండు ఎలా ఈక్వల్ అవుతాయి అంటే 6 years ఎగో అంటే ఎక్స్ మైనస్ 6కి డబల్, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ 8 ఈక్వల్స్ టు 2x మైనస్ 12, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఉన్న ఎక్స్ని ఆర్హెచ్ఎస్లోకి పంపించుకుందాం. ఆర్హెచ్ఎస్లో ఉన్న 12ని ఎల్హెచ్ఎస్లోకి పంపించుకోవాలి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్? 8 + 12 ఈక్వల్స్ టు 2x మైనస్ x అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎక్స్ ప్లస్ 12 20 ఈక్వల్స్ టు ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 20. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు ఫ్రెండ్స్? ఫైండ్ హిస్ ప్రెసెంటేజ్. ప్రెసెంటేజ్ ఎంత ఫ్రెండ్స్? ఎక్స్. సో ద ప్రెసెంటేజ్ ఆఫ్ ద మ్యాన్ ఈస్ 20. సో ప్రెసెంటేజ్ ఎంత ఫ్రెండ్స్? 20, ఓకేనా ఫ్రెండ్స్? ఆన్సర్ ఎంతంటే ద ప్రెసెంటేజ్ ఆఫ్ ద మ్యాన్ ఈస్ 20 years. సో ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే ద ప్రెసెంటేజ్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 7 times ఏజ్ ఆఫ్ హిస్ సన్. సో ఇక్కడ ఫాదర్ సన్, ఫాదర్ని ఎఫ్తో, సన్ని ఎస్తో డినోట్ చేసుకుందాం. సో ఇక్కడ రిలేషన్ ఏంటి ఫ్రెండ్స్ అడిగింది? ఏ పర్సన్ ఏజ్ ఈజ్ 7 times ఏజ్ ఆఫ్ హిస్ సన్. సో సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 7x, 7 times అన్నాడు కాబట్టి, ఓకేనా? సన్ ఏజ్ ఎక్స్, ఫాదర్ ఏజ్ 7x. సో 2 years హెన్స్. సో ఫ్రెండ్స్, హెన్స్ అంటే లేటర్ అని కూడా అన్నా, లేటర్ అయినా అవ్వచ్చు, ఆఫ్టర్ అయినా అవ్వచ్చు. సో
2 years లేటర్ అంటే రెండిటికి +2 చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? లేటర్ అంటే ప్లస్, ఎగో అంటే మైనస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫాదర్ ఏజ్ 7x + 2, సన్ ఏజ్ x + 2. ఎప్పుడైతే 2 సంవత్సరాల తర్వాత he will be 5 times as old as his son. వాళ్ళ నాన్న ఏజ్ ఏమవుతుంది? సన్కి 5 టైమ్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? 2 years తర్వాత వాళ్ళ నాన్న ఏజ్ సన్ యొక్క ఏజ్కి 5 టైమ్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనం రాసినట్టయితే 7x + 2 = 5x + 10. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ 5xని RHS నుంచి LHSకి తెచ్చుకున్నాం. 7x - 5x, ఈ LHSలో ఉన్న +2ని RHSకి పంపించుకున్నాం. 10 - 2. సో 7x - 5x ఏమవుతుంది ఫ్రెండ్స్? 2x = 10 - 2 8. సో x = 4. సో what they are asking friends? Find the present age. ఓకేనా ఫ్రెండ్స్? ఫైండ్ ద ప్రెజెంటేజ్ అంటే ప్రెజెంటేజ్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ సన్ అడుగుతున్నాడు. సో ఫాదర్ ప్రెజెంటేజ్ ఏంది? 7x, సన్ యొక్క ప్రెజెంటేజ్ x. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫాదర్ ఏజ్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 7 × x అంటే 7 × 4 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 28 అవుతుంది. సో సన్ ఏజ్ x అన్నాడు. x అంటే మనకి x = 4. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నాకు ఇంకో మెథడ్ తెలుసు ఫ్రెండ్స్, సెకండ్ మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్? అదేంటంటే ఫాదరు సన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ వాళ్ళిద్దరు రేషియో అంటే 7 టైమ్స్ అన్నాడు కాబట్టి 7x ఒకటి x ఒకటి తీసుకుందాం. సో వీటి యొక్క రేషియో ఏమవుతుంది ఫ్రెండ్స్? 7:1 అవుతుంది. సో ఫస్ట్ 7:1 రేషియో రాసుకోండి. నెక్స్ట్ ఇది ఎప్పుడు ప్రెజెంటేజ్, ఇది ప్రెజెంటేజ్. సో ఇక్కడ 2 years హెన్స్ అన్నాడు అంటే 2 years తర్వాత వాళ్ళ ఏజెస్ రేషియో ఏమవుతుంది? 5 టైమ్స్ అంటే 5x = x ఏమవుతుంది ఫ్రెండ్స్? 5:1 అవుతుంది. సో 2 years తర్వాత వాళ్ళ రేషియో ఏమవుతుంది ఫ్రెండ్స్? 5:1. ఎప్పుడు 2 years తర్వాత వాళ్ళ రేషియో అవుతుంది. సెకండ్ మనం ఫాదర్ రేషియో కనుక్కోవాలంటే ఫాదర్ ఏజ్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే 7 × 2 చేయండి. ఎంత ఫ్రెండ్స్? 14. ఫస్ట్ 7 × 2 చేయండి. నెక్స్ట్ దీన్ని ఈ రెండింటి యొక్క డిఫరెన్స్తో మల్టిప్లై చేయండి. 5 - 1 ఎంత ఫ్రెండ్స్? 4 బై వేసి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? అంటే 5 × 1 5 వస్తుంది. నెక్స్ట్ 7 × 1 మల్టిప్లై చేస్తే మనకి 7 వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ యొక్క డిఫరెన్స్ 2 ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేశానంటే ఫాదర్ ఏజ్, ఫస్ట్ మనం ఫాదర్ ఏజ్ అడుగుతున్నాడు కాబట్టి 7 × 2 ఎంత ఫ్రెండ్స్? 14 ఇంటూ 5కి 1కి డిఫరెన్స్ 4 బై 5 × 1 5, 7 × 1 7, రెండింటి డిఫరెన్స్ 2. 2 1s 2 2s ఎంత ఫ్రెండ్స్? ఫాదర్ ఏజ్ 28. సో ఫాదర్ ఏజ్ ఎంత ఫ్రెండ్స్? 28 years. సో ఇప్పుడు సన్ ఏజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఫ్రెండ్స్? ఫాదర్ ఏజ్ కనుక్కోవాలంటే 7 × 2 చేసాం. సో ఇప్పుడు సన్ ఏజ్ కనుక్కోవాలంటే 1 × 2. సో 1 × 2 నెక్స్ట్ మళ్ళీ 5కి 1కి డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఎంత ఫ్రెండ్స్? ఇంటూ 4 బై సేమ్ 7 × 1 7, 5 × 1 5, 2 2 1s 2 2s. సో 2 × 2 4. సన్ ఏజ్ ఎంత ఫ్రెండ్స్? 4. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫాదర్ ఏజ్ అడిగితే 7 × 2 చేయాలి, సన్ ఏజ్ అడిగితే 1 × 2, ఇంకా మిగతా అన్నీ సేమ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి ఫ్రెండ్స్? ద రేషియో ఆఫ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ A and B ఈజ్ 5:4. ప్రెజెంట్ ఏజ్ రేషియో ఏంది ఫ్రెండ్స్? ఏకి బికి. ప్రెజెంట్ ఏజ్ రేషియో ఏంది ఫ్రెండ్స్? 5:4.
నెక్స్ట్ 27 years hence అంటే later plus 27. Their ages ratio will be 8:7. 8:7 అవుతుంది ఫ్రెండ్స్. సో వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఫైండ్ దేర్ ప్రెజెంటేజ్. వాళ్ళ ప్రెజెంటేజ్ ఎంతో అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీకు 3 మెథడ్స్ చెప్తా. సో ఫస్ట్ మెథడ్ నార్మల్. సో ఇక్కడ ఏ బి వీళ్ళ రేషియోస్ ఎంత ఫ్రెండ్స్ 5x 4x తీసుకోండి. సో ప్లస్ 27 అంటే 27 years తర్వాత ప్లస్ 27 ప్లస్ 27. ఈ రేషియో దేనికి ఈక్వల్ అవుతుందంటే ఫ్రెండ్స్ 8:7 అంటే 8x:7xకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనం చేసినట్టయితే 5x ప్లస్ 27 ఈజ్ టు 4x ప్లస్ 27 ఈజ్ ఓకేనా ఫ్రెండ్స్ 8x ఈజ్ టు 7x. సో ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసి ఈ రెండుకి ఈక్వల్ చేయాలి ఫ్రెండ్స్. సో 7x ఆఫ్ 5x ప్లస్ 27 ఈక్వల్స్ టు 8x ఆఫ్ 4x ప్లస్ 27. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ 7x ఇంటూ 5x 35x స్క్వేర్, 7x ఇంటూ 27 189x, 8x ఇంటూ 4x 32x స్క్వేర్, 8x ఇంటూ 27 216x. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఉన్న 32ని ఎల్హెచ్ఎస్లోకి తెచ్చుకోండి. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్లో ఉన్న 187ని ఆర్హెచ్ఎస్లోకి తెచ్చుకోండి. సో అప్పుడు 35x స్క్వేర్ మైనస్ 32x స్క్వేర్ ఈక్వల్స్ టు 216x మైనస్ 189x అవుతుంది. సో 35 మైనస్ 32x స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్ 3x స్క్వేర్ ఈక్వల్స్ టు 27x అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 27x బై 3, 3 1s are 3 9s are. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 9x. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు ఈక్వల్స్ టు 9x. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ ఫ్రెండ్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 9. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ యొక్క ఏజ్ ఏంటి ఫ్రెండ్స్ ఏ యొక్క ఏజ్ 5x, బి యొక్క ఏజ్ 4x. సో 5 ఇంటూ 7 45, 9 4s 36. సో ఏ ఏజ్ ఎంత ఫ్రెండ్స్ 45, బి ఏజ్ 36. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ మెథడ్. సో సెకండ్ మెథడ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇందాక చేసాం కదా ఫ్రెండ్స్ అంతే. ఫస్ట్ ఏజ్ బి ఏజ్ ఫస్ట్ దే రేషియోస్ ఎంత ఫ్రెండ్స్ 5:4 అన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్. సో 5:4 ప్లస్ 27 అంటే 27 years తర్వాత వాళ్ళ రేషియోస్ ఎంత అవుతున్నాయి ఫ్రెండ్స్ 8:7. సో 8:7 అవుతుంది. ఫస్ట్ ఇదేంటి ఫ్రెండ్స్ ప్రజెంట్ రేషియో, ఇది ప్లస్ 27 years తర్వాత రేషియో. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏ ఏజ్ కనుక్కోవాలంటే 5 ఇంటూ 27. 5 ఇంటూ 27 ఎంత ఫ్రెండ్స్ 135 ఇంటూ ఈ రెండింటి ఒక డిఫరెన్స్ 8 - 7 1 బై 8 4s are 32, 8 5s are 7 5s are 35. సో రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటి ఫ్రెండ్స్ 3. ఓకేనా ఫ్రెండ్స్. 3 1s are 3 4s are 12, 3 5s are 15. సో ఏ ఏజ్ ఎంత ఫ్రెండ్స్ 45 years. నెక్స్ట్ బి ఏజ్ కనుక్కోవాలంటే 4 ఇంటూ 27. సో 4 ఇంటూ 27 ఎంత అండి ఫ్రెండ్స్ 108. 108 ఇంటూ 1 బై 3, 3 1s are 3 3s are 9 36. సో బి ఏజ్ ఎంత ఫ్రెండ్స్ 36 years. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఏ బి ప్రజెంట్ ఏజ్ అంటే నో
5:4 ప్లస్ 27 ఇయర్స్ తర్వాత ఎంత అయింది? 8:7. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ పెరుగుతుంది ఫ్రెండ్స్? 5 పార్ట్స్ ఉంది, ఇక్కడ 4 పార్ట్స్ ఉంది. ఇక్కడ 8 పార్ట్స్ అయింది, 7 పార్ట్స్ అయింది. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ పెరుగుతుంది? 3 పార్ట్స్ పెరుగుతుంది. సో ఇక్కడ కూడా 3 పార్ట్స్ పెరుగుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏజ్ డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? 27 ఇయర్స్. పార్ట్స్ డిఫరెన్స్ 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ ఈక్వల్స్ టు 27. 1 పార్ట్ ఈక్వల్స్ టు 9. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ప్రెజెంటేజ్ అంటే ఏ ప్రెజెంటేజ్? 5 పార్ట్స్ కదా ఫ్రెండ్స్? సో ఇప్పుడు 5 × 9 ఎంత ఫ్రెండ్స్? 45. సో ఏ ఏజ్ ఎంత? 45. బి ఎన్ని పార్ట్స్ ఫ్రెండ్స్? 4 పార్ట్స్. 4 × 9 ఎంత ఫ్రెండ్స్? 36. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ ఇక్కడ 4th వన్ చూసినట్టు ఇదే ద ప్రెజెంటేజ్ ఆఫ్ ఫాదర్ని ఎఫ్తో డినోట్ చేద్దాం. ఎంత అంటున్నాడు? 5 years మోర్ దెన్ ద ట్వైస్ ఆఫ్ హిస్ సన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫాదర్ ఏజ్, సన్ ఏజ్ ఎక్స్ అనుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫాదర్ ఏజ్ ఎంత అంట? 5 years మోర్ దెన్ ద ట్రైస్ ఆఫ్ హిస్ సన్. అంటే ట్రైస్ అంటే 3 times 3x + 5. ఓకేనా ఫ్రెండ్స్? ఫాదర్ ఏజ్ 3x + 5. నెక్స్ట్ టైం ఇచ్చాడు ఫ్రెండ్స్ 15 years హెన్స్ అంటే ఫాదర్ ఏజ్ 15. f + 15 ఈక్వల్స్ టు x + 15. ద ఫాదర్ ఏజ్ విల్ బీ ట్వైస్ ఆఫ్ హిస్ సన్ ఏజ్. సో ఫాదర్ ఏజ్ ఏమవుతుందంటే తన సన్ యొక్క ఏజ్కి ట్వైస్ అవుతుంది, అంటే ఇంటూ 2. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎఫ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనం ఫస్ట్ రాసుకుంది 3x + 5. సబ్స్టిట్యూట్ చేసుకోండి. 3x + 5 + 15 ఈక్వల్స్ టు 2x + 30. సో 3x + 20 ఈక్వల్స్ టు 2x + 30. సో 2xని RHS నుంచి LHSలోకి తెచ్చుకోండి. 3x - 2x ఈక్వల్స్ టు 30 - 20. సో x ఈక్వల్స్ టు 10. సో వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఫ్రెండ్స్? ఫైండ్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ సన్ ప్రెజెంటేజ్ ఏంటి ఫ్రెండ్స్? ఎక్స్ అనుకున్నాం కదా. సో సన్ ఏజ్ ఎంత? 10 years.